యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడది నా పాలిట శాపమైంది. చిటి, నా మాట విను. చిటి, రవి, నా మాట వినరా. రవి, నేను చెప్పేది వినరా. రే రవి, ఆగు బావా. ఏంటి చిట్టమా? కాంతమత్త వాళ్ళిద్దరిని గెంటేయడానికి ఒప్పుకుంటుందేమో అని చిన్న బెట్టేసేసాం, కానీ ఆవిడెందుకో వాళ్ళిద్దరిని గెంటేయడానికి కాసంత తటపడాయిస్తుంది బావా. అవును చిట్టమా, మనల్నైనా వదులుకోవడానికి సిద్ధపడుతుంది కానీ వాళ్ళని వదులుకోవడానికి సిద్ధపడట్లేదు. బహుశా మనకంటే వాళ్లే ఎక్కువైపోయారేమో. లేదు బావా, కాంతమత్త కళ్ళల్లో పశ్చాత్తాపం చూశాను. మనల్ని వదులుకుంటున్నందుకు ఆవిడ ఎంత బాధపడుతుందో ఆవిడ కళ్ళల్లో గమనించాను. కానీ మనమేం చేయలేం కదా చిట్టమా. చెయ్యాలి బావా, లేదంటే నిన్న రాత్రి దొంగలొచ్చినట్టే రేపు పొద్దున ఇంకెవరైనా వచ్చి తన ప్రాణాలు తీసేస్తే. అమ్మో, అలా ఊహించుకోవడానికే భయంగా ఉంది కదా. అసలు వాళ్ళు దొంగలే అంటావా, లేదంటే ఇంటి దొంగలంటావా? ఏమో చిట్టమ్మా, అమ్మ ఎలక్షన్ కోసం డబ్బు తెప్పించిందన్న విషయం బయటికి తెలిసి ఎవరో దొంగలే వచ్చారేమో అనుకుంటున్నాను. లేదు బావా, ఓ పని లోపలికి వెళ్దాం పద. ఎందుకు చిట్టమ్మా? చెప్తాను రా. నా బిడ్డల విషయంలో, నా కోడల విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఏ అత్త చేయకూడని పెద్ద తప్పు చేశాను. అందుకే నాకు తోడుగా ఉంటానన్న నా కొడుకు, నా కోడల్ని వదులుకోవాల్సిన కర్మ పట్టింది. ముమ్మాటికి అంతా నా తప్పే. అంతా నా స్వయం కృతాపరాధమే. నా తప్పే, నా తప్పే. ఇంకా రావట్లేదేంట్రా? వస్తూ ఉంటారమ్మా. నమస్కారం సార్. నమస్కారం కాంతమ్మ. రండి సార్, రండి. నమస్కారం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం కాబోయే ఎమ్మెల్యే గారు. బాగున్నారా? ఏదో తమరి దయ వల్ల బానే ఉన్నామండి. నా దయ కాదమ్మా, ఇదంతా కాంతమ్మ గారు పెట్టిన భిక్ష. ఏదైనా చెప్పాలనుకుంటే ఆవిడికి చెప్పండి. అవునయ్యా, ఆవిడ మా దేవత అయ్యా. సర్లే, లోపలికి వెళ్దాం. రండి రండి రండి. రండి సార్, కూర్చోండి. ఇంకేంటి సార్ విషయాలు? కాబోయే ఎమ్మెల్యే కదండి, నిలబడితే బాగోదని కూర్చున్నట్టుంది. చెప్పు తెగిపోద్ది.
అదేంటి కాంతమ్మ అంత మాట అనేసావు? సారీ సార్, అది ఎమ్మెల్యే కాబోతుంది ఈ రాష్ట్ర ప్రజలకి, మన పార్టీకి, నాకు కాదు. నా దృష్టిలో అదెప్పటికీ నా తమ్ముడి భార్యే. ఆ విషయం మర్చిపోతే నేను మనిషినన్న విషయం మర్చిపోవాల్సి ఉంటుంది. తప్పైపోయిందమ్మా. సర్లే, వెళ్ళి బీరువాలో డబ్బులుంటాయి, తీసుకురా. సరేనమ్మా. ఇలా పార్టీ ఫండ్ తీసుకోవాల్సి వస్తున్నందుకు నాకు కొంచెం బాధగానే ఉంది కాంతమ్మ. కాకపోతే హైకమాండ్ ఆదేశం, అందుకనే తప్పట్లేదు. పర్వాలేదు సార్, పార్టీ ఫండ్ ఇవ్వడం నా బాధ్యత. అమ్మా తెచ్చానమ్మా. అమ్మా ఇవ్వండి. సార్, మీరు పార్టీ ఫండ్ కింద 5 కోట్లు అడిగారు. ప్రస్తుతం నా దగ్గర 4 కోట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా ₹1 తర్వాత సర్దుతాను సార్. థ్యాంక్ యూ కాంతమ్మ. ఏది ఏమైనా మీ తమ్ముడు భార్యని ఎమ్మెల్యే చేయటం కోసం 5 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తున్నందుకు మా పార్టీ తరపున సారీ మన పార్టీ తరపున నీకు థ్యాంక్ యూ కాంతమ్మ. తప్పదు కదా సార్, ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేని కావాలని అనుకున్నాను. ఆ తర్వాత మినిస్టర్ అవ్వాలనుకున్నాను. ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. చివరికి ఇదిగో దీన్ని ఎమ్మెల్యే చేయాల్సిన కర్మ పట్టింది. అమ్మా, మీ కలలన్నీ నేను నెరవేరుస్తానమ్మా. హా? ఏం నెరవేరుస్తావే నీ బొంద? రేపు నువ్వు ఎమ్మెల్యే అయితే అందరూ నిన్ను గౌరవిస్తారు, నీకు బ్రహ్మరథం పడతారు. నన్నెవరు పట్టించుకుంటారే? అయ్యో, ఆవిడ పేరుకు మాత్రమే ఎమ్మెల్యే కదమ్మా, వెనకుండి నడిపించేది మీరే కదా. కరెక్టే అనుకోండి సార్. ఎంత కాకపోయినా మనసులో అయితే నేను ఎమ్మెల్యేని కాకపోయానే అని బాధ మిగిలిపోతుంది కదా. అదే నిజమే కదా. చూద్దాంలే, నువ్వు చేసిన చెడ్డ పనులు జనాలు కాస్త మర్చిపోగలిగితే ఆ తర్వాత మీరు కూడా నిలబడొచ్చు. అలాగే సార్, ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యమైన విషయం కాంతమ్మ, ఏ కారణం చేతనైనా గాని చింతామణి ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకున్నా, మీకు పడక ఆమెని ఎమ్మెల్యే పదవి నుంచి తీసేసినా ఈ డబ్బు మాత్రం వెనక్కి రాదు. ఈ 4 కోట్లు పోగొట్టుకోవాల్సిందే, అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే పొరపాటున మా చింతామణి ఏటన్నా వెళ్ళిపోయిందనుకోండి, ఈ 4 కోట్లు పోయినట్టే అన్నమాట. ఏయ్, ఎందుకు పోతుందిరా? అంటే అది చచ్చేదాకా నా దగ్గరే ఉండాలి, ఉండి తీరాలి. అవునమ్మా. ఆ కాంట్రాక్ట్ మీదే కదా, దీన్ని నమ్మి 5 కోట్లు ఇస్తున్నాను. అదెక్కడికి పోతుందమ్మా? మీ పవిత్ర పాదాల దగ్గరే చచ్చిపోద్ది, అంతేకాని మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోదమ్మా. మేం పోవడం కాదమ్మా, ఏదో రోజు మా మీద కోపమొచ్చి మీరు గంటేకుంటే చాలు. నేనెందుకు గెంటుతానే? నా ప్రాణం పోయినా గెంటను. ఎందుకంటే మీరు పోతే నా 4 కోట్లు కూడా పోతాయి. అదే ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంతకి 10 రెట్లొస్తాయి. సరే కాంతమ్మా, మరి నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. ఏ పీరాజు, ఇవి తీసుకెళ్ళి సార్ కార్లో పెట్టు. అలాగేనమ్మా. వెళదాం పదండి సార్. పద. ఆ రాక్షసిని ఎమ్మెల్యేగా చేయడానికి దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టాను. ఇప్పుడు గనక వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటే ఆ డబ్బంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందుకోసం
నా వాళ్ళని దూరం పెట్టాల్సి వస్తుంది. అంత నా కర్మ, నా కర్మ. ఏంటి చిట్టమ్మా ఇక్కడికి తీసుకొచ్చావు? బావా, నా అనుమానం నిజమైతే కాంతమత్త మీద దాడి చేసింది ఈ పోతురాజు చింతామణి అని అనడానికి ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది. ఓపాల్ చూద్దాం. అటు చూడు వెళ్ళి. బావా, ఇదేటి కిచెన్లో ఉండాల్సిన కత్తి ఈళ్ళ రూమ్లో ఉందేటి? అదే నాకు అర్థం కావట్లేదు చిట్టమ్మా. ఇంకా ఎతుకు బావా, ఇంకేమైనా దొరుకుతుందేమో ఎతుకో. చిట్టమ్మా బావా, ఇది ఖచ్చితంగా ఆ పోతురాజు చింతామణి అత్తని కొట్టడానికి వాడిన రాడే అయ్యుంటుంది. అంటే వీళ్ళు దీంతోనే అమ్మ మీద అటాక్ చేసుంటారంటావా? ఇంకా అనుమానమే లేదు బావా. ఈ ఎదవలే కాంతమత్తని కొట్టుంటారు. ఇంకా చూద్దాం పదా. బావా, బావా, ఈ కమ్మలు చూడు. నిన్న రాత్రి 2 కంబళ్ళు కప్పుకొచ్చి నన్ను కొట్టారు అని కాంతముత్త చెప్పింది. చూసావు కదా బావా? అంటే ఏ కంబళ్ళు ఇలా గదిలో దొరికాయి అంటే ఏంటర్థం బావా? ఇంకా అనుమానమే ఉంది చిట్టమ్మా. ఈ వెధవలే అమ్మ మీద దాడి చేశారు. ఉండు, వీళ్ళంతూ చూస్తాను. బావా ఆగు, వద్దు. మనం వెళ్ళి అడిగినా ఎవరో వచ్చి కొట్టారని మా మీద నేరం నెట్టడానికి ఆ కంబళ్ళు కర్ర అడ్డుకొచ్చి ఇదిగో ఈ గదిలో ఎట్టారని చెప్తారు. ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వద్దు. మరేం చేద్దాం చిట్టమ్మా? అన్ని నిజాలు తెలిసాక కూడా వాళ్ళనేమీ చేయకుండా వదిలేమంటావా? బావా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది వాళ్ళని ఏం చేయాలని కాదు, వాళ్ళు అత్తని ఏం చేయకుండా ఉండాలని. అదిలా సాధ్యం చిట్టమ్మా? మనం ఇంట్లో ఉండలేం, అలా అని వదిలేసి వెళ్ళలేం. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు బాధపడకు బావా. ఇలాంటి కట్టం వచ్చిన సమయంలో మనం కాంతమత్త పక్కన ఉండటమే న్యాయం. అంటే మనం తిరిగి ఇంటికి వచ్చేద్దాం అంటావా? రావాలి బావా, వచ్చి తీరాలి, తప్పదు. పద.
రవి, చిట్టి, చిట్టి, నా కోసమే తిరిగొచ్చారు కదూ. నన్ను వదిలి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు కదూ. అవునత్తా, నువ్వన్నది అక్షరాల నిజం. ఈ రోజు నుంచి మేము నీకు తోడుగా ఉంటున్నాం. మేము నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. నాకు తెలుసు నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవని. ఇక నాకు భయం లేదు. మా చిట్టమ్మ నా పక్కనుంటే నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టే. మరి నేను పక్కనుంటే అంత ధైర్యం ఉండదా అమ్మా? నా బంగారు కొండవి నువ్వుంటే 1,000,000 కొండలు నా పక్కన అండగా ఉన్నట్టే. ఒక్క నిమిషం. పీరాజు, పీరాజు, ఏంటి చిట్టమ్మా, మీరేంటి ఇంకా వెళ్ళలేదా? ఏమయ్యా, మేము వెళ్ళిపోవాలని తిరిగి రాకూడదని కోరుకున్నావా? భలే వారమ్మా, ఇది మీ ఇల్లు. వెళ్ళమనాలన్నా ఉండమనాలన్నా మాకేం హక్కుంది? కరెక్ట్గా చెప్పావు. ఇంక నుంచి నేను చిట్టమ్మ ఇక్కడే ఉండబోతున్నాం. అవును, నిన్న రాత్రి ఎవరో పనికి మాల ఎదవలొచ్చి నాన్న రభస చేశారు కదా. ఇంకో పాలి అలాంటి ఎదవలకి అవకాశం ఇవ్వకూడదని ఇక్కడే ఉందామని నిర్ణయించుకున్నాము. హే చింతామణి, చిట్టమ్మ వాళ్ళు వెళ్ళాక ఆ గది తలుపులు వేసే ఉన్నాయి. వెళ్ళి నువ్వు మీ నాన్న కలిసి ఆ గది మొత్తం శుభ్రం చేయండి. వెళ్ళండి. అలాగేనమ్మా, పదవే. చిట్టి, రండి. మీతో కలిసి టిఫిన్ తిని ఎన్నాళ్ళయిందో. అలాగే, ఇప్పుడే వస్తాం. మీరు పదండి. సరే, నేనంతా సిద్ధం చేస్తాను. మీ ఇద్దరు త్వరగా వచ్చేయండి. అలాగే అత్త. బావా, పద. పద చిట్టమ్మా. రా చింతామణి. చిచి, చింతామణి, విన్నావా? ఆ చిట్టమ్మ రవిబాబు ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతారంట. అవునాన్నోయ్, ఇక మన ఆటలు సాగవు. ₹1 కూడా మనం కాంతమ్మ గారి దగ్గర నుంచి లాగలేము. ఈ ఆస్తి కూడా మనకి దక్కదు. నోరు మూసుకొని మనం వచ్చిన దారిలో వెళ్ళిపోవడం మంచిది. చిచి, నువ్వు నా కడుపున ఎలా పుట్టావే? నేను పుట్టింది అమ్మ కడుపునంట కదా, నీ కడుపునంటావేంటి? నోర్మయ్, నేను ప్రాణాలతో ఉండగా ఆ రవిచంద్ర చిట్టెమ్మని పొరపాటును కూడా ఇక్కడ ఉండనివ్వకూడదు. ఉండనీకేం చేస్తావు నాన్న? 7 శాతనా చూడు చెప్తా. హలో హలో, ప్రెసిడెంట్ గారు. చెప్పయ్యా పోతురాజు. అది సార్ అసలు విషయం. మీరు వస్తే తప్ప అసలు ఈ సమస్యకు పరిష్కారం దొరకదండి. లేదంటే జరిగే ఎన్నికల్లో నా కూతురు ఓడిపోయిద్దండి. అలాగా? సరే సరే, ఓ 10 నిమిషాల్లో నేను ఇంటి దగ్గరికి వస్తున్నాను. నేను వస్తున్న విషయం కాంతమ్మకు మాత్రం చెప్పొద్దు. అలాగే సార్, ఉంటాను సార్. డ్రైవర్, కాంతమ్మ ఇంటికి పోని. ఏం చేసావు నాన్న? నేను చెప్పడం దేనికి?
చూసి పండగ చేసుకో. కొంపదీసి మనం ఫోన్ చేయడం చూసిందంటావా? ఏమో నాన్నోయ్, నాకు అదే అనుమానంగా ఉంది. చింతామణి సూతావేటే బూజు దులుపు. అలాగే ఆ